గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్న, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి దయానంద చరణౌ శిరసా నమామి. భగవంతుడు ఈ సృష్టిని చేశాడు అని మనం ఆస్తికవాదులందరూ ఇదే చెప్తారు. ఈవెన్ మనకు హిందూ ధర్మశాస్త్రాల పరంగా వ్యాఖ్యానం చేసేవాళ్ళు కూడా అదే చెప్తారు. కానీ బాగా గమనించండి, ఎక్కడ మన భారతీయ తత్వశాస్త్రాల్లో ఈ సృష్టి దేవుడు చేశాడు అని ఆ అంశం దగ్గరికి వచ్చేటప్పటికి భారతీయ తత్వశాస్త్రాలు దాన్ని అంగీకరించావు. ఎందుకు అంగీకరించవు అని అంటే, భగవంతుడు ఈ సృష్టికి కారకుడు కాదు. ఒకవేళ సృష్టికి తాను కారకుడైతే, ఒకవేళ తనే ఈ సృష్టిని చేస్తున్నట్లయితే, బాగా గమనించండి, ఈ సృష్టి తనకంటే వేరా తనలోదేనా అనేటువంటి ఒక పెద్ద తర్జన భర్జన వస్తుంది. కుమ్మరివాడు కుండ తయారు చేశాడు, అలాగనే భగవంతుడు ఈ సృష్టిని చేశాడు అని అంటే, కుమ్మరివాడు కుండను తయారు చేసిన తర్వాత మార్కెట్లో పెట్టి అమ్మేటప్పుడు మనం కుండను తెచ్చుకుంటామే కానీ కుమ్మరివాడిని తెచ్చుకుంటాం. దాంతో కుమ్మరివాడు రాడు, ఎందుకంటే ఆ కుండ వేరు కుమ్మరివాడు వేరు. అలాగనే ఇక్కడ ఈ సృష్టిలో అంతటా నేనే ఉన్నాను, సర్వము తానైన వాడెవ్వడు, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందేగలడు దానవాగ్రని కంటే. అంటే అంతటా ఆ పరమాత్మ నిండి నిబిడీకృతమై ఉన్నాడు అనేటువంటిది ఏదైతే ఒక తత్వము, ఒక సిద్ధాంతం ఉందో, దాన్ని మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఈ సృష్టిని దైవం చేశాడు అని ఆయన మీద ఆరోపించడం కూడా తగని పని. చాలా కీలకమైనటువంటి అంశం మీరు గమనించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గ్యుమెంటేషన్లో రెండవది ఏంటంటే, ఒకవేళ దైవము ఈ సృష్టిని చేస్తే ఇదిగో ఈ అవకతవకలన్నీ ఎందుకు వచ్చాయి? అంతా ఒకటే ఉండొచ్చు కదా, ఈ అవకతవకలు ఎందుకు వచ్చాయి అనేటువంటి రెండో ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇక మూడో అంశం కూడా ఉంది. ఒకవేళ దైవము సృష్టి చేస్తే అసలు ఎందుకు పుట్టించాలి? ఈ పుట్టించి వాడు కర్మలు చేయమని చెప్పి అందులో అవకతవకలు పెట్టి వాడు ఇలా వెళ్ళేలాగా చేసి, వాడు తప్పులు చేస్తే వీడు మంచి చేస్తే, మంచి చేసినోడికి పుణ్యము, తప్పు చేసినోడికి పాపము. ఏంటి ఎన్ని ఆటలా? ఎందుకు ఈ ఆటలు ఆయన ఆడాలి? మన ప్రాణాలతో చెలగాటాలు ఎందుకు? ప్రాణ సంకటంగా ఇప్పుడు ఎలుక పిల్లి ఉందనుకోండి, ఆ పిల్లి ఏం చేస్తుంది? ఆ ఎలుకను ఒక దెబ్బ కొడుతుంది, అది చావదు, అది బతుకుండదు, ముందుకెళ్ళగా దాని తోకని తొక్కి పెడుతుంది కాలుతో, ఒక దాంతో ఇంకో దాంతో కొడుతుంటుంది దానికి గిలగిల ఆడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు మనల్ని గిలగిలలాడేలాగా ఎందుకు ఆయన చేస్తున్నాడు? ఏం శాడిస్ట్ ఆయన, ఏంటి అసలు అనేటువంటి మూడవ దోషం కూడా ఆయన మీద ఆపాదించబడుతుంది. కాబట్టి ఈ వైషమ్యాలు ఏవైతే కనపడుతున్నాయో ఇవన్నీ ఆ పరమాత్మ మీద ఆరోపించబడతాయి. ఇక ఆయన కూడా దీనికి హీ హ్యాస్ టు సిట్ డక్. ఆయన డక్కింగ్గా చేసుకోవాలి, ఇంకా డక్ చేసుకోవాలి. ఆయన ఇంకా కాపాడుకునే దానికి నానా తాపత్రయాలు పడాలి. ఇంకా పైపెచ్చు ఇంకొక 4వ ఆరోపణ ఏమిటి? ఇంకొక ఆరోపణ, ఈ సృష్టిలో ఎవరైతే నన్ను నమ్మారో, నన్ను పూజిస్తారో, నన్ను కీర్తిస్తారో, నన్ను ఎవరైతే గౌరవిస్తారో
గౌరవిస్తారో, నన్ను ఎవరైతే వాళ్ళు నిరంతరం ఆరాధిస్తారో వాళ్ళందరూ నా వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళందరినీ నేను బాగా చూసుకుంటాను. ఆయన ఏమన్నా ఈ బుర్ర తక్కువ రాజులు, బుర్ర తక్కువ ముఖ్యమంత్రులు, బుర్ర తక్కువ మంత్రులు లాంటి వాళ్ళు అనుకుంటున్నారా? అంటే నాకు జై జై కొడితే నా ముందు వచ్చి వాడు అది ఇదని నన్ను పొగిడేస్తే నేను పడిపోవడానికి, ఆయన పడిపోవడానికి. కొంతమంది అన్నారు మనం రోజు పూజ చేస్తే దేవుడు మనకు అన్నీ ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పూజ చెయ్యని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుడు గుడిని మొహం కూడా చూడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే వాళ్ళ సక్సెస్కి దేవుణ్ణి చూడలేదు కాబట్టి మేము సక్సెస్ అయ్యామని చెప్పుకుంటారా అప్పుడు? అలాగనే దైవాన్ని ఆరాధించిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులోనూ ఫెయిల్యూర్స్ ఉన్నారు, సక్సెసర్స్ ఉన్నారు. కాబట్టి ఇది మన మానసిక భావుకతతో, భావజాలంతో మనం ఆరోపిస్తూ ఉన్నాం. భగవంతుణ్ణి ఆరాధిస్తే నువ్వు విజయం సాధిస్తావు, భగవంతుణ్ణి ఆరాధిస్తే నీకు ఏదైనా జరిగిపోతుంది అంటే ఏమిటని? అంటే భగవంతుణ్ణి ఆరాధించి నువ్వు ఏదైనా ఇక్కడ చేసేసుకోవచ్చు అని అంటే మరి ఇంకా వ్యవస్థ ఎందుకు? దానికి ఒక ప్రాసెస్ ఎందుకు? దానికి ఒక సిస్టమ్ ఎందుకు? దానికి ఒక విధి విధానం ఎందుకు? ఇవన్నీ అక్కర్లేదు కదా. సరే, ఒక్క ప్రశ్న వేద్దాం. దేవుణ్ణి ఆరాధించి ఈరోజు రాత్రి కాకుండా అలాగనే ఆపేసి ఈ సూర్యుడు అలా కంటిన్యూ అయ్యేలాగా ప్రయత్నం చేయండి. ఇవన్నీ పక్కన పెడతాం. చేయగలమా? అమ్మో ప్రకృతి అండి, దాన్ని అలా చేయలేం కదండి. మరి అదేంటి? మరి నువ్వు కూడా ప్రకృతిలో అంతర్భాగమే. నువ్వు కూడా ప్రకృతి విధి విధానాలకు లోబడే వెళ్తావు. మరి నీ దగ్గరికి వచ్చేటప్పటికి, నీ ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి అది కూడా ఒక ఫలితమే కదా. రాత్రి అనేది ఒక ఫలితం, పగలు అనేది ఒక ఫలితం. ప్రకృతిలో సూర్యుడు ఉన్నప్పుడు ఫలితం పగలు, సూర్యుడు అస్తమించేసి చంద్రోదయం అయితే రాత్రి అనేది ఫలితం. అలాగే నీకు కూడా ఏదైతే ఫలితాలు ఉన్నాయో, నీ కర్మలకి ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవన్నీ దేవుడు తలుచుకుంటే తారుమారు చేసేస్తాడు, దేన్నైనా అటు ఇటు మార్చేయగలడనేటువంటి సిద్ధాంతాన్ని మనం రుద్దడం మొదలు పెడితే సమాజంలో దేవుణ్ణి అనవసరంగా మనం భ్రష్టు పట్టించిన వాళ్ళమంతా. అసలు దైవత్వం అనేది, దివ్యత్వం అనేది, దైవతత్వం అనేది వీటన్నిటికంటే చాలా చాలా ఉత్కృష్టమైన స్థితిలో ఉంటుంది. చాలా ఉత్కృష్టమైన స్థితి. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, భగవంతుడు ఈ సృష్టి చేయలేదు అనేది నేను చెప్పడం కాదు, నా దగ్గర ప్రమాణం ఉంది. దేవుడు సృష్టి చేశాడు అనేదాని కంటే దేవుడు సృష్టి చేయలేదు అనేదానికి ప్రామాణికత ఉంది. బాగా గమనించండి. అది ఎలాగండి? మరి ఉపనిషత్తుల్లో ఉన్నాయి కదా, ఇంకో చోట ఉంది కదా. ఎస్, ఒక్కొక్క స్టెప్పుని మనం చూడాలి. దైవము సృష్టి చేయలేదు, దైవము ఒక వ్యవస్థ అనేటువంటిది. దైవం అంటే ఒక వ్యవస్థ. దైవము అని అంటే గుర్తుపెట్టుకోండి, దైవము అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ధర్మము అనేది ఒక వ్యవస్థ, సత్యము అనేది ఒక వ్యవస్థ, దైవము అనేది కూడా ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. దేవుణ్ణి మనం వ్యక్తిగా చూస్తే వాడు ఏవో చేసేస్తా ఉంటాడని అనుకుంటాం మనం. దైవం అనేది ఒక వ్యవస్థ. అది అర్థం కాకపోవడం వల్లే ఇన్ని అవస్థలు. ఈ అవస్థలన్నీ దానివల్లనే, అది అర్థం కాకపోవడం వల్ల. దేవుణ్ణి వ్యక్తీకరించి ఒక వ్యక్తిగా మనం పరిమితం చేయడం వల్ల వచ్చే సమస్యలు వస్తాయి. అయితే మరి ఈ గుడి, ఈ విగ్రహాలు మీరు పూజ చేస్తారు. ఎస్, నేను చేస్తాను. దేర్ ఈజ్ ఏ రీజన్, దేర్ ఈజ్ ఏ స్టెప్ దట్ ఐ ఫాలో బిహైండ్ ఎవ్రీథింగ్. ఐ యాక్సెప్ట్, ఐ అడ్మిట్. వీటిని కూడా మనం దైవం అంటాం. నేను అదే చెప్పాను మీకు, ఈశావాస్యమిదం సర్వం. నేను ఒక విగ్రహాన్ని చెక్కుకొని పెట్టుకుని దాన్ని దైవం అనను. దాని ఎదురుగుండా పెట్టిన తులసి కూడా నాకు దైవమే. దాని మీద ఏదో ఒక ఆవు బొమ్మ పెట్టుకుంటే ఆవు కూడా నాకు దైవమే. నాకు నీళ్లు దైవమే, భూమి దైవమే, నిప్పు దైవమే, గాలి దైవమే, నింగి దైవమే. నాకు దైవం కానిది ఏది? దైవం కానిది నాకు ఒక్కటి చూపించండి ఇక్కడ. మరి ఇదంతా ఏంటండి? ఈ అసత్యం ఏమిటి, అజ్ఞానం ఏంటి, అధర్మం ఏంటి? ఇది కూడా దైవమేనా?
దైవమా, ఇది వికల్పమా, ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ఇది ఒక వికల్పం. దీని గురించి ఒక టాపిక్ తీసుకుంటూ మనం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కటి మనం ఆర్గ్యుమెంట్గా మనం దాని మీద వెళదాం. మనం భగవంతుడు సృష్టి చేయలేదు అనేటువంటి దాన్ని ముందు మనం క్లుప్తంగా చూద్దాం, చూసి తర్వాత స్టెప్కి వెళ్దాం. దైవము అనేటువంటిది ఒక తత్వము, దైవము అనేటువంటిది ఒక యథార్థం, అదొక వ్యవస్థ. ఇప్పుడు సూర్యుడు ఈ సకల ప్రాణికోటిని రక్షిస్తున్నాడు అని అంటాం. ఆయన రక్షిస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు, అదొక వ్యవస్థ. బాగా గమనించి ఆయనేమి ఉదయాన్నే ఒరే మీరందరూ లేవండ్రా, మీరందరూ లేవకపోతే మిమ్మల్ని రక్షించడం కోసం వస్తున్నాను అనేమన్నా ఆయన డిక్లేర్ చేశాడా? నో, నువ్వు లేచినా నువ్వు లేవకపోయినా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన, అంతే. సూర్యో యదా సర్వలోకస్య చక్షుః, ఈ లోకానికి కన్ను ఆయన. నువ్వు కళ్ళు తెరిచినా తెరవకపోయినా ఆయన కళ్ళు తెరిచి ఆయన పని చేసుకుంటూ పోతూనే ఉన్నాడు ఆయన. నిన్ను రక్షించడము ఆయన కర్తవ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన పని చేసుకుంటూ పోవడమే ఆయన కర్తవ్యం. దాంట్లో నువ్వు ఉపయోగించుకుని నువ్వు రక్షణ పొందావా, ధన్యుడివి. నువ్వు ఉదయాన్నే లేచి ఆయన సూర్యోదయ సమయంలో శుభ్రంగా ఇళ్ళు అన్ని తలుపులు తీసిపెట్టి సూర్యోదయ కిరణాలను నువ్వు ఇంట్లోకి ఆహ్వానం పలికి నువ్వు ఆ సమయంలో నువ్వు చేయవలసినటువంటి నిత్య కృత్యాలను చేస్తూ ఉంటే నీకు ఆరోగ్యము దానివల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సూర్యుడి వల్ల కాదు. సూర్యుడి యొక్క క్రియ ఏదైతే జరుగుతూ ఉందో, సూర్యుడి యొక్క కిరణాలు ఏదైతే భూమిని సోకుతూ ఉన్నాయో, తాకుతూ ఉన్నాయో, ఆ కిరణాలలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది నీకు కావాలి. ఆ ప్రసరణ జరుగుతూ ఉంది. నువ్వు పొందావా, నువ్వు రక్షణ పొందుతున్నావు. నువ్వు పొందలేదా, నువ్వు దాన్ని కోల్పోతున్నావు. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.